మందు మనమందరము గుంపిగూడి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవాది దేవునికే వందనాలు, స్తోత్రములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు కీర్తనలు 38వ అధ్యాయం నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. దేవుడు కీర్తనలు 38వ అధ్యాయం 40వ వచనం ద్వారా దేవుడు మనందరితో 37 కీర్తనలు 37-40వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడే మనం విజ్ఞాపన ప్రార్థనలో ఏ విధంగా భక్తిహీనుల చేతుల్లో నుంచి, హ్యాకర్స్ చేతుల్లో నుంచి, మోసగాన్ల చేతుల్లో నుంచి మనని విడిపించమని ఇప్పుడే మనం విజ్ఞాపన ప్రార్థన చేయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో నిమిషమే దేవుడు తన వాగ్దానం ద్వారా మన ప్రార్థన ఆయన పాద సన్నిధికి చేరింది, మన ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ఎవరెవరికైతే యెహోవా సహాయుడై ఉంటాడో దేవాది దేవుడు వారందరినీ రక్షించును అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. అందుకే మనం ఎప్పుడైతే దేవాది దేవుని శరణు జొచ్చుతామో, ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో, ఆయనని నమ్ముకుంటామో, ఆయన పైన మనం ఆధారపడి జీవించడము స్టార్ట్ చేస్తామో, ఆయన మనకు సహాయకుడైన దేవుడు, ఆయన మనను ఆదుకునే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఏమనుందంటే వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు. నిజంగా ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తారో, యెహోవాని శరణుజొచ్చుంటారో వారందరికీ దేవాది దేవుడు సహాయకుడై ఉంటాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే ఆయన భక్తిహీనుల చేతుల్లో నుండి వారిని రక్షించును. ఎవరైతే వాళ్ళు భక్తిహీనుల చేతుల్లో పడిపోకుండా వారందరినీ దేవుడు రక్షించును. అవును, ఎక్కడ పోయినా ఈ రోజులలో మోసాలు, ఈ రోజులలో ఎక్కడ పోయినా కానీ ఏ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మోసాలు, హాస్పిటల్స్లలో మోసాలు, ఎక్కడ పోయినా కానీ ఉద్యోగ స్థలాలలో మోసాలు, వ్యాపారాలలో మోసాలు, భయంకరమైన ఈ యొక్క మోసాలనే వలయంలో, మోసాలనే ఉచ్చులలో ఉన్నాము. మనం ఇప్పటివరకు ప్రార్థన చేసినాము. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తుండ్రు, అదేవిధంగా సహోదరులను మోసం చేస్తుండ్రు, సహోదరులను ప్రతి ఒక్కరిని ఎవరు వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నిస్తుండ్రు. వాళ్ళందరినీ దేవుడు ఏమంటుండంటే భక్తిహీనులు. ఎవరైతే దేవుని ఆత్మ ఎవరిలో అయితే పని చేయొద్దో, ఎవరిలో అయితే దేవుని యొక్క గద్దింపు స్వరం వాళ్ళు వినరో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరో వాళ్ళందరినీ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే భక్తిహీనులు. వారు దేవుని యందు భయభక్తులు లేనోళ్ళు కాబట్టి వాళ్ళ మనస్సాక్షి వారిని గద్దిస్తున్నా, వారి మనస్సాక్షి వారిని హెచ్చరిస్తున్నా, వారి మనస్సాక్షి వారితో మాట్లాడుతున్నా కానీ అవన్నీ వాళ్ళు లక్ష్య పెట్టకుండా వాళ్ళు వ్యాపారాలలో లాభాల కోసము, వాళ్ళ ఆస్తులని పెంచుకోవడం కోసము, వాళ్ళు ఇంకా ఉన్నత స్థితిగా జీవించాలనేసి అనేకులని వాళ్ళు హింస పెట్టడము, అనేకులని నాశనం చేయడము జరుగుతుంది. ఒక సహోదరి, నాకు తెలిసిన సహోదరి విషయంలో జరిగిన సంఘటన, కొన్ని నెలల నుంచి ఇంచుమించు 9 నెలల నుంచి సాలరీ రావడం లేదు. ఫస్ట్ 1 నెల సాలరీ రాలేదు, 2 నెలలు సాలరీ రాలేదు. అయినప్పటికీ ఆ ఉద్యోగస్తులందరూ ఎంతో నమ్మకంగా, ఇప్పుడు మనం ఈ ఉద్యోగంను విడిచి ఎక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాము, పోనీ 1 నెల సాలరీ రాలేదు, 2 నెలల సాలరీ రాలేదని మనం ఈ ఉద్యోగంని విడిచి వెళ్ళిపోతే మన ఎక్స్పీరియన్స్ పోతుంది, మన రావాల్సిన సాలరీ పోతుంది, మనకు రావాల్సిన డబ్బులు ఎట్లనో అన్నా వస్తాయనేసి వాళ్ళు ఆ 2వ నెల తర్వాత 3వ నెల, 4వ నెల, 5వ నెల వాళ్ళు అట్లా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బులు 9 నెలలు అవుతుంది, ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఆ యొక్క అధికారి 9 నెలల డబ్బులు ఇవ్వడానికి ససేమ 1 నెల 2 నెలల డబ్బులే మోసం చేసేయాలని ఉద్దేశంతో ఉన్న వ్యక్తి ఈ 9 నెలల కనీసం కొన్ని కోట్ల డబ్బులు,
కొంత చాలామంది ఆ సంస్థలో చాలామంది ఉద్యోగం చేస్తుండ్రు. ఇప్పుడు కొన్ని కోట్ల డబ్బులు ఆ ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నమ్మకంగా ఈరోజు కాకపోతే రేపన్నా మా డబ్బులు మాకు వస్తాయనే నమ్మకంతో ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఉద్యోగ స్థలాలలో మోసాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్క వ్యాపార స్థలాలలో మోసాలు జరుగుతున్నాయి. హాస్పిటల్స్లో నాకు తెలుసున్న సంఘటన ఒకటి జరిగింది, ఒక వారం క్రితం సంఘటన జరిగింది. ఏమైంది మనందరికీ తెలిసిన విషయమే. ఒక స్త్రీ ప్రసవించినప్పుడు, ఒక సహోదరి ప్రసవించినప్పుడు ఆ యొక్క ప్రసవంలో తన బిడ్డని కోల్పోవడం జరిగింది. ఆ బిడ్డ మరణించింది అనే వార్త విన్నాక ఆ అమ్మాయి చాలా పల్స్ పడిపోయి హార్ట్ బీట్ లో అయిపోయి తనకు ఫిట్స్ రావడం జరిగి ఆ అమ్మాయి చాలా సీరియస్ కండిషన్లో ఉందని, ఆ యొక్క సహోదరి సీరియస్ కండిషన్లో ఉందని వేరే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వేరే హాస్పిటల్లో ఒక రోజంతా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నామని రెండో రోజు కూడా వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే 50,000 మందులు తెప్పించుకొని ఆమెకు ఫర్దర్గా ఈ యొక్క మందులని ఆమెకు ఈ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు ఆశతో 50,000 మందులు తీసుకొచ్చినాక 1 గంట తర్వాత అమ్మాయి చనిపోయిందన్న వార్త చెప్పడం జరిగింది. 1 గంట అంటే గంటకు ముందు ఆ స్థితి ఏ విధంగా ఉందో ఆ డాక్టర్స్కి తెలియదా? కానీ ఈ రోజులలో హాస్పిటల్స్లలో కూడా శవాలతో వ్యాపారాలు చేస్తుండ్రు. ఒక వ్యాధిగ్రస్తులతో వాళ్ళు వ్యాపారాలు చేస్తుండ్రు. మృతతుల్యమైన దేహాలతో వాళ్ళు వ్యాపారాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్థలాలలో మోసాలకు గురి అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు ఇక్కడ ఏం చెప్తుండంటే, భక్తిహీనుల చేతుల్లో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తా. ఎప్పుడైతే దేవుని మనం శరణజొస్తామో, మన దేవుని బిడ్డల యొక్క విశ్వాసుల యొక్క ఎవరైతే క్రమం తప్పకుండా దశమ భాగాలు దేవునికి ఇచ్చి దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇస్తాయో వాళ్ళ కష్టార్జితం నష్టపోదంట, వాళ్ళ కష్టార్జితము దుష్టుల పాలు కాదంట, వాళ్ళ కష్టార్జితం చినిగిపోయిన సంచిలో వేయబడిన ధనంలాగా ఉండది అని దేవుడు ఈరోజు సెలవిస్తుండు. ఒక సహోదరి కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, నా యొక్క గోల్డ్ పోయింది, కానీ నేను ఒకటే అడిగిన గోల్డ్ పోయినప్పుడు, తండ్రి నేనైతే క్రమం తప్పకుండా నీకు చెల్లించాల్సిన డబ్బులను నీకు చెల్లిస్తున్న, దశమ భాగంని ప్రథమ ఫలములను కృతజ్ఞతార్పణలు నీకు చెల్లిస్తున్న ప్రభువా, కానీ అయినప్పటికీ నా గోల్డ్ పోయింది, కానీ నువ్వు నమ్మదగిన దేవుడు, నా వస్తువు నాకు ఇస్తావు అంటే తన 8 గంటలు జాబ్ చేసి వచ్చినాక ఎక్కడున్న గోల్డ్ అక్కడనే ఉంది. బాత్రూంలో తన స్నానం చేసేటప్పుడు ఆ కమ్మ ఊడిపోవడం జరిగింది. శీల ఒక స్థలంలో, కమ్మ ఒక స్థలంలో దొరకడం జరిగింది. అప్పుడు ఆ స్త్రీ, ఆ యొక్క సహోదరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో, ఆయన శరణజొస్తామో, వారి జీవితాలలో ఏ మేలు కొదవై ఉండది అని దేవుడు సెలవియడం జరుగుతుంది. అదేవిధంగా 37వ కీర్తన 4వ వచనంలో ఆయన ఈ విధంగా జలవిస్తుండు, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛని తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని రాయడం జరిగింది లేఖనంలో, యెహోవాని బట్టి సంతోషించుము. ఎవరిని బట్టి మన సంతోషము పరిపూర్ణమవుతుందంటే దేవుని యందు ఎప్పుడైతే మనం సంతోషం కలిగి జీవిస్తామో అప్పుడు మన సంతోషము పరిపూర్ణం కావడం జరుగుతుంది. ఫిలిప్పి 4:4లో ఫిలిప్పి భక్తుడు ఏమని సెలవిస్తాడంటే, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఎవరి వల్ల ప్రభువా మేము ఆనందించాలంటే, ఎవరైతే దేవుని శరణజొచ్చి దేవుని యందు ఆనందిస్తారో, ఏమంటుండంటే యెహోవాని బట్టి సంతోషించాలా. ఎప్పుడైతే మనము యెహోవాని బట్టి సంతోషిస్తామో, ఆయన మాటను బట్టి ఎప్పుడైతే మనం సంతోషిస్తామో, ఆయన మన పట్ల చేసిన అద్భుతాలను బట్టి మనం సంతోషపడతాము. ఆశ్చర్య కార్యాలు నిజంగా నేను దేవుని వాక్యం చదువుతుంటే ఏమన్నా మంచి మాటలు నాకు నేను చదువుతుంటే నా నోరికి వచ్చినప్పుడు నేనైతే అనుకుంటా, ప్రభువా ఈ వాక్యం ఎవరికి చెప్పాలా, నా హృదయం ఆతృత పడుతుంటుంది. నా దేవుడు ఇంత మంచిగా మాట్లాడుతుండే, ఈరోజు నేను ఈ వాక్యం ఎవరికి చెప్పాలని నా హృదయంలో ఆతృత పడి నేను అక్కడ టిక్కు పెట్టుకోవడం జరుగుతుంది.
దేవాది దేవుడు ఏం మాట్లాడిండో, ఎందుకంటే మళ్ళీ ఎవరికన్నా ఆ యొక్క మాటలని షేర్ చేసుకోవాలనేసి అక్కడ నేను ఒక టిక్కు పెట్టుకొని దేవుడు ఏ విషయం గురించి మాట్లాడుతుండో అక్కడ నేను రాసుకోవడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటుండంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎప్పుడైతే మనము దేవుని యందు ఆనందించడం మొదలు పెడతామో మన హృదయ వాంఛలు ఆయన తీరుస్తాయంట. మనం చెప్పక ముందే మన అవసరతలేందో మన అక్కర్లేందో మన దేవాది దేవుడైన మన తండ్రికి తెలుసు. కానీ మన దేవాది దేవుడు ఏమంటుండంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మీకు దయచేస్తా. మీరు ఏది అడుగుతుండ్రో నాకు తెలుసు. మీరు అడగక ముందే మీరు ఈరోజు ఏది అడగాలనుకుంటుండ్రో నాకు తెలుసు. కానీ మీరు అడగక ముందే మీ అవసరతలేందో మీ అక్కర్లేందో నాకు తెలుసు. కాబట్టి మీ అవసరాల ప్రకారము మీ అక్కర్ల ప్రకారము నేను మీ యొక్క అవసరంని తీర్చడం జరుగుతుంది అనేసి అనుకున్నాం. నిన్నటి రోజు అదే విధంగా జరిగింది. నిన్నటి రోజు మా యొక్క సహోదరి యొక్క కుమార్తె మేము ఒక ఫోన్ కొనుక్కుందామని వెళ్ళడం జరిగింది. ఫోన్ కొనుక్కుందామని వెళ్ళడం జరిగినప్పుడు తన యోచించుకుందంట ఏ ఫోన్ అయితే కొనుక్కోవాలో. తను ఇక్కడ చూసుకొని అక్కడ వెళ్ళినాక దానికన్నా ఇంకా బెస్ట్ అండ్ బెస్ట్ ఫోన్స్ అక్కడ కనబడడం జరిగింది. అప్పుడు నన్ను అడుగుతుంది, పెద్దమ్మ నేను ఏ ఫోన్ తీసుకోవాలో చెప్పు అన్నప్పుడు నేను ఒకటన్నా, నీ ఇష్టము, నువ్వు ఏ ఫోన్ కావాలనో తీసుకో. లేదు అట్లా కాదు, మీది ఏది ఇష్టమో, పెద్దాడికి నీకు ఏది ఇష్టమో మీరు చెప్పండి, నేను ఆ ఫోన్ తీసుకుంటాను మాతో అన్నప్పుడు మేమన్నాము లేదు నీ ఇష్టం వచ్చిన ఫోన్ తీసుకో అని అన్నప్పుడు మేము అనుకున్న దానికన్నా ఇంకా 10,000 ఎక్కువ ఫోన్ని తన చూసి ఈ ఫోన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఓకే సరే ఈ ఫోన్ తీసుకుంటావా ఓకేనా అన్నప్పుడు మా హస్బెండ్ నాతో అన్నాడు, తనకి ఏది కావాలనో తను తీసుకొని నువ్వు మధ్యలో నువ్వేమీ డిస్టర్బ్ చేయకు అని అన్నాడు. ఓకే తీసుకో అన్నాము. తీసుకున్నాము. దాని ఫీచర్స్ గురించి అంతా మాట్లాడింది, అంతా చేసినాక నేను ఒక మాట అన్నా, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫోన్కి 8 GB ఉంది, నేను సెలెక్ట్ చేసిన ఫోన్కి 16 GB ఉంది. నువ్వు తీసుకున్న ఫోన్కి నేను తీసుకున్న ఫోన్కి 10,000 వేరియేషన్ ఉంది. మరి ఇప్పుడు నీకు ఏ ఫోన్ కావాలని నేను తనకు అడగడం చెప్పింది. చాయిస్ తన ఎదురుగానే నేను పెట్టడం జరిగింది. ఏ ఫోన్ కావాలా, దీంట్లో జీబీస్ ఎక్కువ ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసింది 10,000 తక్కువ ఉన్నది, నువ్వు సెలెక్ట్ చేసింది 10,000 ఎక్కువ ఉంది, దాంట్లో 8 GB ఉంది. మరి నీకు 8 GB కావాలన్నప్పుడు అప్పుడు ఆ బిడ్డ చెప్పడం జరిగింది. అందుకే నేను చెప్పిన పెద్దమ్మ మీరు సెలెక్ట్ చేయమని. కానీ దేవుడు మన సెలక్షన్స్ కోసం కూడా ఆయన వెయిట్ చేయడం జరుగుతుంది. మన హృదయ వాంఛలని తీర్చడానికే ఆయన సిద్ధంగా ఉండు. కానీ ఆ సమయంలోనే మనకేది అనుకూలమైనదో, మనకేంది నిజంగా అవసరత అయిందో, మనకేంది బెస్ట్ అండ్ బెస్టో మన దేవాది దేవుడు మన కోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే మన సెలెక్షన్స్ కన్నా దేవుని సెలెక్షన్ ఇస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ సెలెక్షన్స్ అని నేను ఎప్పుడు నమ్మడం జరుగుతుంది. మనం హృదయంలో ఒకటి యోచించినప్పుడు మనలో ఒక తలంపు పుట్టక ముందే మన తలంపు ఏందో ఆ దేవాది దేవునికి తెలుసు. కానీ ఆయన ఇచ్చేది బెస్ట్ అండ్ బెస్ట్. మన తలంపులు అందుకే దేవుడు అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటి కావు. మీ తలంపుల కంటే మీ ఆలోచనల కంటే నా తలంపులు నా ఆలోచనలు ఎంతో గొప్పవి. ఎప్పుడైతే ఆయనను మనం ఆశ్రయిస్తామో, ఆయన యందు మనం సంతోషిస్తామో, అప్పుడు ఆయన మన హృదయ వాంఛని తీరుస్తాడంట. డెసిషన్ ఆయనకి ఎప్పుడైతే మనం అప్పచెప్పడం జరుగుతుందో, డెసిషన్ ఆయన తీసుకున్నప్పుడు బెస్ట్ అండ్ బెస్ట్ది మనం తీసుకోవడం జరుగుతుంది. బెస్ట్ అండ్ బెస్ట్ దేవుడు మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం బెస్ట్ అండ్ బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆయన ఏమంటుండు, నీ మార్గంలో యెహోవాకు అప్పగింపుము. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంది అని అంటే మన మార్గములు దేవునికి అప్పజెప్పవలసిన అవసరం అయి ఉన్నది. ఎప్పుడైతే మన మార్గంలో దేవునికి అప్పజెప్తామో, మన మార్గంలో కంటే ఆయన మార్గములు, మన ఆలోచనలు కంటే ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. గొప్ప మార్గములు, మన మార్గంలో కంటే ఆయన మార్గములు ఎంతో గొప్ప మార్గంలో ఉన్నందుకు దేవాది దేవునికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరొక మారు దేవాది దేవుని సమక్షంలో దేవుడిచ్చిన ఈ కృపకై దేవాది దేవునికి వందనాలు స్తోత్రములు. ఇంకా ఆయన ఏమంటుండంటే,
ఇక్కడ ఆయన ఏం చెప్పడం జరుగుతుందంటే, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను సఫలపరచును. ఎప్పుడైతే మనం ఆయనని నమ్ముకుంటామో మన కార్యములను ఆయన సఫలపరుస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము మన దేవాది దేవుని మనం నమ్ముకోవడం జరుగుతుందో అప్పుడు ఆయన మన కార్యములని సఫలపరుస్తానని సెలవీయడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమని రాయబడిందంటే, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నమున వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆయన ఏం చేస్తాడంటే మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ ఎవరిని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము? మన దేవాది దేవుని బట్టి మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన మన నీతిని మధ్యాహ్నము వలె, అంటే ఆయన వెలుగు వలె నీ నీతిని, మనం ఎప్పుడైతే నీతిమంతులం అయి ఉన్నామో మన నీతి మధ్యాహ్నపు వెలుగులాగా ఉండడం జరుగుతుందంట. అంటే ఎట్లా అంటే, ఒక వెలుగు దినము దేనికి సూచన అంటే వెలుగుకు, రాత్రి దేనికి సూచన అంటే అంధకారానికి. కానీ మననంట దేవుడు ఒక వెలుగుగా మనని ఎక్కడికి వెలిగినా మనని ఒక వెలుగుగా ఆయన మనని నిలబెడతానని సెలవిచ్చిండు. ఇంకా ఏమంటుండంటే, నీ మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నీవు నిర్దోషివని నువ్వు ఎవరితో డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిర్దోషివని దేవుడే నిన్ను మధ్యాహ్నపు వెలుగుగా నీ యొక్క నిర్దోషత్వముని ఆయన వెల్లడిపరచును. నువ్వు నిర్దోషివా, నీ గురించి దేవుడే నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు అని రాయబడింది. ఇంకా ఏమంటుండంటే, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఎట్లుండాలంట? దేవాది దేవుని ఎదురుగా మనము మౌనంగా ఉండి ఆయనని కనిపెట్టుకోవాలా. కనిపెట్టడము చాలా ఇంపార్టెంట్ విషయము. ఎప్పుడైతే మనం కనిపెట్టుకుంటామో, మనం ప్రార్థన చేసి ఏం చేయాలంట? వదిలేయొద్దంట. ప్రార్థనలో మనం కనిపెట్టాలంట. కనిపెట్టినప్పుడు దేవాది దేవుడు మనకు ఏ విధంగా జవాబిస్తుండో ఆ యొక్క జవాబు మనకు తెలవడం జరుగుతుంది. కొన్నిసార్లు దేవుడు మనకు జవాబిస్తూనే ఉంటాడు, కానీ కొన్నిసార్లు మనం గ్రహింపలేని స్థితిలో ఉంటాము. దేవాది దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం వినలేని స్థితిలో ఉంటాము. దేవాది దేవుడు వాక్య రూపంలో ఎన్నోసార్లు మనతో మాట్లాడుతుంటాడు, కానీ దేని విషయం కోసం దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండు మనము ఆ యొక్క బయలుపరచుకోలేని స్థితిలో మనం ఉండడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఆయన ఏమంటుండంటే, కనిపెట్టుకోమంటుండు. ఆయన ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టాలంట. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతుండు? ఈరోజు దేవుడు నా కోసం ఏది సిద్ధపరిచిండు? ఎప్పుడైతే మౌనంగా కొంచెం సేపు మనం దేవుని ఎదురుగా, ఈ కాలంలో అయితే ఎవ్వరికీ అంత టైం లేదు, ప్రార్థన చేయనికే వాళ్ళకు టైం సరిపోని స్థితిలలో ఉండరు చాలామంది. కానీ మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసిన తర్వాత కొంచెం సేపు మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలుగుతామంట. ఆయన యొక్క మెల్లని స్వరాన్ని మనం వినగలుగుతామంట. ఆనాడు యోబు జీవితంలో జరిగిన సంఘటన, యోబు మొత్తబడ్డప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి యోబుని పరామర్శించడానికి వచ్చిండ్రంట, యోబుని చూడడానికి వచ్చిండ్రంట. ఎన్ని రోజులు యోబు ఆ స్థితిలో ఉన్నారో అన్ని రోజులు ఆయన యొక్క యోబు యొక్క స్నేహితులు ఆయన దగ్గరనే ఉండి ఆయనని పరామర్శించడము, ఆయనతో మాట్లాడడం జరిగిందంట. అప్పుడు ఆ మాట్లాడే సమయంలో
ఆ మాట్లాడే సమయంలో దేవాది దేవుని స్వరము వాళ్ళు ప్రతిరోజు తర్కించుకుంటుండ్రు. యోబు కరెక్ట్ అని. యోబు వాళ్ళ స్నేహితులు యోబుని నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని వాళ్ళు యోబు పైన వాళ్ళు నెపాలు మోపడము, యోబు దాన్ని డిఫెన్స్ చేసి మాట్లాడడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక దేవుని యొక్క మెల్లని స్వరము ఒక యోబు యొక్క స్నేహితుని చెవుల దగ్గరికి వచ్చి ఆ యొక్క మెల్లని స్వరము చెప్పడం జరుగుతుందంట. ఒక దూత స్వరము యోబు యొక్క స్నేహితుడు జోఫర్ అనే స్నేహితుని చెవు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆ యొక్క దూత యొక్క స్వరము ఎప్పుడైతే ఆ స్నేహితుడు వింటాడో అప్పుడు ఆ యొక్క దేవుడు ఏది మాట్లాడమన్నాడో అప్పుడు ఆ యొక్క యోబుతో మాట్లాడడం జరిగినప్పుడు ఆ యొక్క మాటల తర్వాత యోబు తనలో ఉన్న స్వనీతి గురించి తను తెలుసుకొని ఆ యొక్క స్వనీతిని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన వదిలిపెట్టడం జరిగిందో యోబు రెండంతలు గల దీవెనలకు పాత్రుడు కాగలిగిండు. అదేవిధంగా ఈరోజు దేవాది దేవుడు ఏమంటుండంటే యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. నిజంగా చాలామంది ఎప్పుడైతే ఈ యొక్క పద్ధతిని పాటిస్తారో చాలామంది అసలు నోరు తెరవక ముందే వాళ్ళ యొక్క ప్రార్థనలన్నీ ఆలకింపబడతాయి. వాళ్ళు రోధించాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక రకమైన దేవుని సన్నిధిలో మనం డెడికేట్ చేసుకోవడం, అంటే మనను సమర్పించుకోవడంలో ఇది ఒక పద్ధతి. మనం ప్రార్థన చేసి మౌనంగా, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఒక గొడవ పడుతున్నట్టు ప్రార్థన చేయడం జరుగుతుంది, లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు గట్టిగా ఆయన ఏదో సవాల్ విసురుతున్నట్టు దేవునికి గట్టిగా ప్రార్థన చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే మౌనంగా కన్నీరు గార్చుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే ఏంటంటే ఏదన్నా ఒక మాటని పట్టుకొని ఆ మాటని బట్టి ప్రార్థన చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుండంటే మౌనంగా ఆయన ఎదుట నిజంగా ఈ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థన. నేనైతే ఈరోజు అనుకుంటున్నా ఈ ప్రార్థనకు 100కి 100% రిజల్ట్ వస్తుంది అని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన సమక్షంలో ఆయన ఎదుట మౌనంగా ఉండి మనము ఆయన కొరకు ఎప్పుడైతే కనిపెట్టడం, ఆయన సమయం కోసం, ఆయన చిత్తం కోసము, ఆ దేవాది దేవుని యొక్క జవాబు కోసము, ఆ దేవాది దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడడం కోసము, ఆయన కోసం మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటామో నిజంగా ఈ యొక్క కనిపెట్టుకోవడం అనే ఈ ప్రార్థన 100% సఫలపరచబడుతుందని నేనైతే నమ్ముతున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనకు మించిన ప్రార్థన, ఈ యొక్క అంశానికి మించిన అంశం లేదు. ఎందుకంటే మనం ఎవరి యందు కనిపెట్టుకొని ఉంటున్నాము? దేవాది దేవుని యందు కనిపెట్టుకొని ఉంటున్నాం. ఎవరి యందు ఓపిక కలిగి ఉంటున్నాము? మనుషులను బట్టి కాదు, పరిస్థితులను బట్టి కాదు, సర్వశక్తిమంతుడైన దేవునికి నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటుండు. నిజంగా ఏదైనా అసాధ్యమైనది ఏది లేదు, నేను సమస్తాన్ని చేయగలను అని ఎప్పుడైతే మనము నమ్ముతామో మన దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడు. మన దేవుడు మన స్థితిని మార్చగలుగుతాడు. మన దేవుడు మన పరిస్థితిని మార్చగలుగుతాడు. మన దేవుడు గొప్పగా మనల్ని దీవించగలుగుతాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకోగలుగుతారు. వారే ఆయన కోసం ఎదురు చూసుకోగలుగుతారు. వారే ఆయన సన్నిధిలో మౌనంగా ఉండగలుగుతారు అని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. ఇంకా ఆయన ఏమంటుండంటే తన మార్గములను వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకుము, దురాలోచన నెరవేర్చుకొని వాని చూసి వ్యసన పడకుము. అవును, చాలామంది మనం ఈ దేహంతో ఉన్నాం కాబట్టి ఇతరులను చూసి మనం ఈర్ష్యపడతాము. మనకన్నా ముందుగా ఎవరన్నా దీవింపబడితే, మనకన్నా ముందుగా ఎవరన్నా ఆశీర్వదింపబడితే వారిని చూసి మన హృదయంలో వ్యసనం వస్తుంది. మన హృదయంలో అవును ప్రభువా, నేను కూడా ప్రార్థన చేస్తున్నా కదా, మరి నువ్వు నా మాట ఎందుకు వింటలేవు? ఆ యొక్క సహోదరి మాట వింటున్నావు, ఆ యొక్క సహోదరి ఒక్కసారి ప్రార్థన చేస్తా నువ్వు వింటావు, నేను 4 సార్లు ప్రార్థన చేస్తున్నా నువ్వు వింటలేవు. ఆ యొక్క సహోదరి ఒక్క మాట మాట్లాడితే నువ్వు జవాబిస్తావు, నేను గంటలు మాట్లాడినాను, నువ్వు
నాకు జవాబు ఇయ్యవు, నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? ఆనాడు ఆ ప్రజలు అడుగుతుండ్రు, ప్రభువా మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూస్తలేవు అని అడిగినప్పుడు, మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నంట వాళ్ళు, మీరు ఉపవాసం ఉండి మీరు నా కోసం కనిపెడతలేరు, మీరు ఏం చేస్తుండ్రు, మీరు మీ పనులలో మీ పనులు మీరు చేసుకుంటుండ్రు, మీ పని వారితో కఠినమైన పనులు మీరు చేయిస్తుండ్రు, మీరు గుద్దులాడుతూ సనుగుతూ గొనుగుతూ మీరు ఉపవాసం ఉంటుండ్రు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు నాతో గడిపే సమయమే మీకు లేదు, నాలో మీరు ఎదురు చూసే సమయమే మీకు లేదు. మీరు మౌనంగా ఉండకుండా ఉపవాసంలో మీరు చెయ్యరాని పనులు మీరు చేస్తుండ్రు, అందుకే మీ యొక్క ఉపవాసం అంగీకరింపబడతలేదు అని దేవుడు సెలవియడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమంటుండ్రంటే, వారు తమ మార్గములు వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకుము, ఇతర మార్గములు తన మార్గములు వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకుము, దురాలోచన నెరవేర్చుకొని వాని చూసి వ్యసన పడకుము. వాడగో చూడు, వానికి అసలు భక్తి లేదు, వాడు అసలు ప్రార్థన చేయడు, ఆ మనిషి దేవునికి ఏమి ఇయ్యడు, అయినా కానీ ఆ దేవుడు ఆ యొక్క వ్యక్తి అంత వర్ధిల్లుతుండు, దేవుడు ఆ యొక్క వ్యక్తి మాట వింటుండు, ఆ యొక్క వ్యక్తి ప్రార్థన అంగీకరింపబడుతుంది అని నువ్వు చూసి నువ్వు వ్యసన పడకుము. ఎందుకంటే ఇక్కడ ఏమంటుండంటే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఈ యొక్క బలహీనత ఈరోజు వాక్యం వింటున్న చాలా మందిలో ఉంది, నాలో కూడా ఉంది. ఎందుకంటే రక్తమాంసంలతో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పరిస్థితిలో కోపం రావడం జరుగుతుంది, ఏదో ఒక స్థితిలో కోపం రావడం జరుగుతుంది. కానీ ఈరోజు దేవాది దేవుడు ఏమంటుండంటే, కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. కోపం వేరా, ఆగ్రహం వేరా. దేవుడు ఏమంటుండు, కోపపడు కానీ పాపము చెయ్యకు. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, కోపపడు కానీ పాపం చెయ్యకు. కోపపడు కానీ ఆగ్రహపడకు, అన్యాయం చెయ్యకు. కోపంలో చాలామంది చాలా డెసిషన్స్ తీసుకుంటారు. ఎవరికైనా ఏదైనా కోపం పుట్టించిండ్రంటే, ఏదైనా ఇస్తా అన్నది మేము ఇప్పుడు ఇయ్యము అని చెప్పేసేస్తారు. ఎవరన్నా ఎవరితోనన్నా కోపపడి గొడవ పడ్డారు అంటే, మేము చేస్తా అన్న పనులు మేము చెయ్యము అనేస్తారు, మేము ఇస్తా అన్నది మేము ఇయ్యము అనేస్తారు. మేము మీ పక్షంలో మాట్లాడుతా అన్న మేము మాట్లాడము అంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, కోపపడు కానీ ఆగ్రహం విడిచిపెట్టుము, వాళ్ళకి అన్యాయం చేయకు. కోపంలో చాలామంది అన్యాయం చేయడం జరుగుతుంది. కోపపడుకుంటా చాలామంది అన్యాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు నాకు కోపం పుట్టించిండ్రు, అందుకే నేను వీళ్ళకి ఇట్లా చేసిన, వాళ్ళు నాకు అట్లా చేసిండ్రు, అందుకే నేను వీళ్ళకి ఇట్లా చేసిన అని దేవుడు ఏమంటుండంటే, కోపం పడు, అది కోపము పడు. నీ కోపం ఎట్లుండాలంట, సూర్యుడు అస్తమించు వరకు. నీ కోపం సూర్యుడు ఎట్లా అస్తమిస్తుంటాడో ఆ విధంగా నీ కోపం అంట చల్లారిపోవాలా. రేపటి రోజు నీ యొక్క తెల్లారే వరకు, ఒక నూతన రోజు వచ్చే వరకు నీ కోపం అంతా వెళ్ళిపోవాలంట. అదేవిధంగా దేవుడు అంటుండు, కోపపడుము కానీ వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఎప్పుడైతే నువ్వు వ్యసన పడతావో, ఆ యొక్క వ్యసనం పడతావో, వారికి నష్టం చేస్తావో, వారికి కష్టం కలిగిస్తావో, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాకుండా చేస్తావో, వాళ్ళకి చెయ్యాల్సింది వాళ్ళకు చెయ్యకుండా చూస్తావో, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వకుండా ఉంటావో, అది నీకు కీడు కలుగజేస్తుంది, అది నీ జీవితానికి కీడు కలుగజేస్తుంది అని దేవుడు ఇక్కడ సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడే 16వ వచనంలో, నీతిమంతునికి కలుగు కొంచెమైనను బహుమంది భక్తిహీనుల ధనావృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతునికి, ఈరోజు నువ్వు నీతిమంతురాలుగా జీవిస్తున్నావు, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు, అయినప్పటికీ నీవు వచ్చే రాబడి కొంచెమే ఉందా, నీకు వచ్చే ఆదాయం కొంచెమే ఉందా, అయినప్పటికీ అది భక్తిహీనులు లంచంతో సంపాదించిన వారికంటే, మోసాలతో సంపాదించుకున్న వారికంటే అది చాలా ఎక్కువ. నీకున్నది చాలా ఎక్కువ, వాళ్ళకున్న దానికన్నా నీకున్నది
చాలా ఎక్కువ అని ఈరోజు దేవాది దేవుడు సెలవు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఇతరులను చూసి అవును వాళ్ళకి ఇంతుంది నాకు అంతుంది కంపారిజన్ చాలా ప్రతి ఒక్కరు కంపారిజన్ చేసుకుంటారు. ఇప్పుడు చెల్లెకు ఏదైనా ఎక్కువ ఉంది, అక్కకి ఏదైనా తక్కువ ఉందంటే అక్క చెల్లెని బట్టి ఒక్క ఫ్యామిలీలోనే కంపారిజన్స్ చేసుకుంటారు. ఒక ఉద్యోగ స్థలాలలో కంపారిజన్స్, ప్రతి ఒక్క స్థలంలో కంపారిజన్స్ ఈ రోజులలో ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ కంపేర్ చేసుకోవద్దంటుండు. దేవుడు ఇచ్చింది కొంచెమైనా పర్వాలేదు. ఎప్పుడైతే నువ్వు ఆ నువ్వు కొంచెంలో ఆనందిస్తావో దేవుడు దాన్ని వృద్ధి చెందిస్తాడు, దేవుడు దాన్ని దీవిస్తాడు. భక్తిహీనులు ఎంతో కలిగి వాళ్ళలో అది ఒక పాపపు సొమ్ము, అది ఒక శాపపు సొమ్ముగా మార్చబడుట కంటే నీతి న్యాయములతో నిన్ను కొంచెం సంపాదించిన అది నీకు లాభకరంగా ఉంటుంది, అది దేవునికి మహిమకరంగా ఉంటుందని దేవుడు సెలవియడం జరుగుతుంది. ఇంకా ఆయన ఏమంటుండంటే ఆయన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదుడు. కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు. భక్తిహీనుల సంతానం ఏమైపోతుందంట? భక్తిహీనుల సంతానము నిర్మూలమైపోతుందంట. కానీ నీతిమంతులు కానీ, నీతిమంతుల సంతానం కానీ, నీతిమంతుల ఆస్తి కానీ ఎన్నటెన్నటికీ అది వర్ధిల్లుతుంది. నేను చాలా కుటుంబాలలో చూసిన కష్టపడి సంపాదించి వాళ్ళు కట్టుకున్న ఇల్లు కానీ, వాళ్ళకున్న కాపురం కానీ సవ్యంగా ఉంటుంది. కానీ గొప్ప గొప్పలు ఇప్పుడు మా ఫ్యామిలీ విషయంలోనే మా తండ్రికి 4 సంతానము. కానీ ఆ కాలంలో మా తండ్రికి వచ్చే జీతం చాలా కొంచెం జీతము. కానీ మా తండ్రి ఎంతో భయభక్తులకి ఆయనకు దేవుడు తెలవనప్పటికీ ఆయన నీతి న్యాయములలో నడిచి ఒక చిన్న దొంగతనం కూడా ఉద్యోగ స్థలంలో ఒక చిన్న అబద్ధపు మాట కానీ తప్పు మాట కూడా ఆయన మాట్లాడకపోతుండే. ఆయన యూఫామ్లో స్పంజుల కంపెనీలో చేస్తుండే. పక్కింటి వాళ్ళు అన్నారు ఒక చిన్న బాల్ తీసుకురండి స్పంజ్ బాల్ అంటే మా డాడ్ అన్నాడు నేను కావాలంటే కొనుక్కొచ్చి మీకు ఇస్తా. కానీ అక్కడ నుంచి నేను ఒక చిన్న స్పంజ్ బాల్ తీసుకొచ్చినా కానీ వాళ్ళ దృష్టిలో ఇన్ని సంవత్సరాల నా సర్వీస్కి ఒక మచ్చ వస్తుంది. మా నాన్న కనీసం ఒక డస్టర్ తీసుకురాకపోతుండే, ఒక స్పంజ్ డస్టర్ తీసుకురాకపోతుండే. ఆయన ఎంతో కష్టపడి వర్ధిల్లి మా 4 పెళ్ళిళ్ళు, 3 కూతుర్లు, 1 కుమారుడు పెళ్ళి ఆయన కష్టార్జితంతో వచ్చిన డబ్బులతో వివాహం జరిగించి ఆయన ఇల్లు కట్టి ఇప్పుడు మా ముందర ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకుంటా లక్షలు సంపాదించుకొని ఇల్లులు కొనుక్కున్న వాళ్ళ ఇల్లులు ఇప్పుడు లేవు. వాళ్ళ సంతానపు ఒక కాపురాలు ఇప్పుడు స్థిరంగా లేవు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన నీతిమంతుడు, మా తండ్రి దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడిన ఆయన సంతానమైన మేము మా యొక్క కాపురాలు, మా యొక్క సేవ, మా యొక్క సేవా జీవితము, మా యొక్క కాపురాలు, మా యొక్క ఆస్తి, మా యొక్కదంతా దేవుడు సంరక్షించి ఆయన కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేస్తుండు. ఏ కొరత మాకు లేకుండా దేవాది దేవుడే మా కుటుంబాలని వర్ధిల్ల చేస్తుండు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే ఆయన ఏమంటుండంటే నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. దానిపైన ఏముంది? భక్తిహీనుల సంతానము నిర్మూలమవుతుంది, కానీ నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఎప్పుడైతే మనం నీతి న్యాయములు మనము పాటించి మన పిల్లల తరాలకు మనం నేర్పిస్తామో మన పిల్లల తరాలు దేవుని రాజ్యంని కట్టడం కోసము వాడబడతారు. వాళ్ళు ఎన్నటెన్నటికీ కదల్పబడడు. వాళ్ళు నిత్య జీవమునకు వారసులు అవ్వడం జరుగుతుంది. మనని బట్టే మన తండ్రి మనకు మాదిరి నేర్పించడానికి ఈ యొక్క భూలోకంకి ఒక నరరూపధారిగా రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఒక మాదిరి చూపెట్టడానికి మనం కూడా మన పిల్లలకు ఒక మాదిరికరంగా జీవించాలా. మనం కూడా ఎప్పుడైతే మన పిల్లలకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించి వాళ్ళకు చూపించడం జరుగుతుందో, వాళ్ళకు చెప్పడం జరుగుతుందో, మన పిల్లలు కూడా ఆ మాదిరికరమైన జీవితాలను జీవించి వాళ్ళ తరం కూడా దీవింపబడుతుంది. మన తరాలన్నీ
దీవెనకరంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు ఇక్కడ ఏమంటుండంటే చివరిగా భక్తిహీనుల సంతానం నిర్మూలమగును, యెహోవా నీతిమంతులను రక్షించును, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గంగా ఉండును. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవాని శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. నిజంగా ఎప్పుడైతే దేవాది దేవుని మనం ఆశ్రయిస్తామో భక్తిహీనుల చేతిల్లో నుంచి ఆ దేవాది దేవుడు మనను విడిపించడానికి ఆయన బద్ధుడై ఉన్నాడు అని సెలవివ్వడం జరిగింది. మన నీతిని బట్టి కాదు, ఆయన మనకిచ్చిన నీతిని బట్టి. ఎప్పుడైతే ఆ నీతి న్యాయముల పైన మనం నడవడం జరుగుతుందో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం జరుగుతుందో, ఆయనను ఆధారం చేసుకొని జీవించడం జరుగుతుందో, మన భారాన్ని ఆయన పైన మోపడం జరుగుతుందో, ఎప్పుడైతే మనము ఎప్పుడైతే ఆయన యందు సంతోషిస్తామో, ఆయన యందు ఆశ్రయిస్తామో, మన వ్యాజ్యంలో ఆయనకు అప్పజెప్పడం జరుగుతుందో, ఆ దేవాది దేవుని యొక్క మహాకృప మనమందరము పొందుకోవడానికి అది మనకు ఒక గొప్ప